ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ ను జాతీయ అంశంగా బీజేపీ పరిగణిస్తుంది. హైదరాబాద్కు వచ్చిన కేంద్ర హోంశాఖ అధికారులు ట్యాపింగ్ పై అధికారులతో బండి సంజయ్ చర్చలు జరుపుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం బండి సంజయ్ ఫోన్ను అత్యధికంగా ట్యాప్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కేంద్రం నిఘా వర్గాలు బండి సంజయ్ ముందు ఉంచాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ రేపు సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రేపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ అంశం మీద సిట్టు దర్యాప్తు కోసం విచారణలో భాగంగా రేపు రానున్నారు. ఆయనతో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది పిఆర్ఓ, అదే విధంగా గతంలో పనిచేసినటువంటి పిఎస్, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి పిఎస్ వాళ్ళు కూడా ఈ సిట్టు దర్యాప్తులో భాగంగా రేపు అధికారుల ముందుకు హాజరు కానున్నారు. అయితే కేసీఆర్ ప్రభుత్వ పాలనలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నటువంటి ఆరోపణలు ఆ గతంలోనే బండి సంజయ్ చేశారు. అయితే అది పూర్తిగా ఆధారాలతో నిరూపించడానికి ఇటు కేంద్ర నిఘా వర్గాల ద్వారా కొంత సమాచారాన్ని కూడా కేంద్ర హోంమంత్రి సహాయకారంతో ఆయన ఆధారాలు తీసుకున్నాడు. రేపు ఆధారాలతో పాటు అధికారులకు అందజేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. రేపు ఉదయం 10 గంటలకు రాజ్భవన్ సమీపంలో ఉన్నటువంటి దిలీప్ కుషా గెస్ట్ హౌస్ కు హాజరు కానున్నారు. కేంద్ర మంత్రి హోదాలో ఉండడం వల్ల సిట్ కార్యాలయానికి వెళ్లకుండా దిలీప్ కుష్ గెస్ట్ హౌస్ కి హాజరు కానున్నారు. ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు ఇటు కేంద్ర నిఘా వర్గాలు ఆయనకు అందజేశాయని చెప్పవచ్చు. రేపు దర్యాప్తులో భాగంగా బండి సంజయ్ ఇటు సిట్ అధికారులకు అందజేసే అవకాశం ఉంది. ప్రస్తుతం బండి సంజయ్ అయితే ఈ ఆరోపణలో భాగంగా గతంలో ఆ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ ప్రతి మూమెంట్స్ ను ఫోన్ ట్యాపింగ్ ద్వారా చేయడం, ఆయనకు ఉన్నటువంటి మూమెంట్స్ ను అడ్డుకోవడం, పోలీసులు గతంలో ఆయన ఉద్యమాలు అదేవిధంగా పోరాటాలు చేసే సమయంలో ఆయన పూర్తి సమాచారాన్ని సేకరించినట్టు పూర్తి ఆధారాలు రేపు నివేదిక రూపంలో అందజేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. రేపు 11 గంటలకు దిలీప్ కుషా గెస్ట్ హౌస్ కు బండి సంజయ్ తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా హాజరయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. హరీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.